సిద్దిపేట చేపల మార్కెట్ కాడ స్థానికంగా ఉన్న ఎవరైతే ఏసై డ్యూటీ చేస్తున్నాడో యూరియా కోసం వస్తే మా పైన చేయి చేసుకోవడం జరిగింది. ఈయననే ఆ స్థానికంగా ఉన్న ఆఫీసర్ గారు, ఈయననే మా పైన చేయి చేసుకోవడం జరిగింది. దానికి ఉన్న వీడియో కూడా మీకు పంపిస్తా. ఇట్లా వీళ్ళకి ఎట్లాంటి అధికారం ఉంది యూరియా కోసం వస్తే రైతుల మీద? సిద్దిపేట చేపల మార్కెట్ కాడ స్థానికంగా ఉన్న ఎవరైతే యూరియా కోసం మా పైన చేయి చేసుకోవడం జరిగింది. ఈయననే ఆ స్థానికంగా ఉన్న ఆఫీసర్ గారు, ఈయననే మా పైన చేయి చేసుకోవడం జరిగింది. దానికి ఉన్న వీడియో కూడా మీకు పంపిస్తా. ఇట్లా వీళ్ళకి ఎట్లాంటి అధికారం ఉంది యూరియా కోసం వస్తే రైతుల మీద? నంబర్ కూడా ఉంది ఇక్కడ, నంబర్ కూడా ఉంది. ఇట్లాంటి దొంగల వచ్చింది. రాష్ట్ర వ్యవస్థ వీళ్ళ రాజకీయాలు ఏ షాపులు ఇస్తామని చెప్పి ఎన్నో రోజుల నుంచి 25 నుంచి అడిగితే నంబర్ కూడా ఉంది. నంబర్ కూడా ఉంది. 20 తారీఖు రోజు ఇచ్చింది. రాసింది వీళ్ళ రాజకీయాల్లో అగ్రసంలో వీళ్ళ రాజకీయాలు ఏమో జరుగుతున్నా ఏ షాపులు తీసుకుంటాం వాళ్ళు ఇష్టం పని చేసుకుంటా అని చెప్తాను. నేను అడిగితే ఎస్ఐ చర్య తీసుకోవాలి. తీసుకోవడం జరిగింది. డ్యూటీ నుంచి సస్పెండ్ చేయాలి, తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంతమంది ఈ పోలీసు వాళ్ళకి ఎవరికి అర్థం కాదు. జీతాలు తీసుకుంటా వాళ్ళు ఇష్టం ఉన్నట్టు పని చేసుకుంటా ఇష్టానుసారంగా చేస్తున్నారు. ఈ యొక్క ప్రభుత్వంలో వీళ్ళ పైన వెంటనే చర్య తీసుకోవాలి. నమస్తే. యూరియా కోసం రైతులు ఇక్కట్లు పడతా ఉన్నారు. ప్రతి గ్రామంలో కూడా ఇదే పరిస్థితి నెలకొన్నది. ముఖ్యంగా యూరియా బస్తాలు లేక పంటలన్నీ కూడా ఎండిపోతూ ఉన్నాయి. సరైనటువంటి సమయానికి యూరియా దొరకక రైతులంతా కూడా ఉదయం నుంచే లైన్లు కట్టేసి అర్ధరాత్రి వరకు సైతం కూడా ఇప్పటికే ఫర్టిలైజర్ షాపుల దగ్గర కాపులు కాస్తూ ఉన్నారు. సో ముఖ్యంగా ఇటీవల మనం చూస్తూ ఉన్నాం, మొన్న ఒక సంఘటన చోటు చేసుకుంది. ఎస్ఐ ఒక రైతు పైన దాడి చేయడం జరిగింది, చెంప పగల కొట్టడం జరిగింది. లైన్లో నిల్చున్నటువంటి రైతు యొక్క చెంప పగల కొట్టిండు. సో ఆ సంబంధించినటువంటి సంఘటన మర్చిపోక ముందుకే నిన్న సిద్దిపేటలో ఒక సంఘటన కూడా చోటు చేసుకున్నది. అక్కడ ఉన్నటువంటి ఏఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఏఎస్ఐ ముత్యం ఒక రైతు పైన చేసుకోవడం జరిగింది. సో ఆయన ఒక పక్కన యూరియా బస్తాలు దొరకక ఇబ్బందులు పడుతూ ఉంటే, మరో పక్కన ఆ లైన్లో నిల్చున్నటువంటి వ్యక్తిని ఆయన సెల్ ఫోన్ తీసి అక్కడ ముఖ్యంగా ఏదైతే లైన్లో నిల్చున్నటువంటి బారులు తీరినటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళ యొక్క వీడియో తీస్తూ ఉంటే, నువ్వు ఎందుకు వీడియో తీస్తున్నావు అని చెప్పేసి ఆయన పైన దాడి చేయడం జరిగింది. ఆయన కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తే. సో ఇటీవల తరచుగా జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ కనుక యూరియా బస్తాలు కనుక దొరికినట్టయితే రైతులు ఎందుకు అక్కడికి వచ్చి అల్లరి చేసేటువంటి ప్రయత్నం చేస్తారు? సో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆయన యొక్క వివరణ ఏంటిది, ఏఎస్ఐకి సంబంధించినటువంటి ముత్యం యొక్క వివరణ కూడా తీసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, ఏఎస్ఐ గారు అండి మాట్లాడేది? అవునండి సార్, నేను మన తొలి వెలుగు ఛానల్ నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి సార్. ఏంటి సార్ జరిగినటువంటి సంఘటన ఏంటి సార్? అక్కడ మీరు రైతుల పైన చేసుకున్నటువంటి ఒక వీడియో బాగా వైరల్ అవుతా ఉంది. మీరు రైతులను కొట్టినట్టుగా యూరియా బస్తాల కోసం వచ్చినటువంటి వాళ్ళని చేసుకున్నారని చెప్పేసి రాత్రి నుంచి ఒకటే వీడియోలు వస్తూ ఉన్నాయి. ఏంటి సార్, మీరేనా సార్ అది చేసుకుంది? హలో ఏఎస్ఐ గారు. హలో సార్, నేను ఎవరి మీద చేసుకోలేదు. నేను అక్కడ బందోబస్తు చేస్తున్నా. ఆయన వేరే షాప్ లో రాశారు ఏవో గారు. ఓకే. ఈ షాప్ లోకి వచ్చి ఈమెను అడిగిండు వాళ్ళని మేము ఇవ్వము అన్నారు. ఈయన మాకు కావాలంటే ఈ షాపు మా అడ్రస్ కు రాలేదు, వీరాంజనేయ దానికి రాసింది, అది రేపు వస్తుంది, రేపు తీసుకోండి వాళ్ళ సమాధానం చెప్పారు. ఈయన వినిపించుకోలేదు. ఓకే. వేరే వాళ్ళకు లైన్ పెట్టిన వాళ్ళకు ఇబ్బంది అవుతుందని ఏవో చెప్తే ఈసారి మేము ఇవ్వాలి, డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అడిగి తెలుసుకోవాల్సిందే, మేము అవుతుంది పక్కన తీసుకోకండి అని చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు మీరు పక్కకు తీసుకుపోయినట్టయితే ఆ చెంపల మీద కొట్టినట్టుగా ఉంది కదా సార్? అది మీరు ఏదో మందలిచ్చినట్టుగా లేదు, మీరు కొట్టినట్టుగానే ఉంది కదా, ఫోన్లో లాక్కునేటువంటి ప్రయత్నం చేసిండ్రు. అయితే సార్ పక్కకు తీసుకుపోయి చేతులు పట్టుకొని సైలెన్స్ గా నిల్చున్నాను. నిల్చుంటే అని వీడియో తీస్తున్నాను. అంటే మీరు ఊరికే ఉంటే అంటే మిమ్మల్ని తీస్తున్నాడా, వీడియో తీస్తున్నాడు కావాలని? నన్ను చూస్తుండే చేతులు పట్టుకొని నిల్చున్నా. అలా నిల్చుంటే నన్ను వీడియో తీసుకుంటే, బాబు ఆ వీడియో తీస్తున్నాను వీడియో తీసుకోవడానికి ప్రయత్నం చేసిన. అదేంటి ఆయన సెల్ గుంజుకో తీసుకోవడానికి ఆయన ఇవ్వక వెళ్ళిపోయాడు. అంతే, అంతకు మించి ఇంకేం జరగలేదు. నేనేం చేసుకోలేదండి. అంటే ఇప్పుడు వాళ్ళు అంటున్నారు, ఇప్పుడు వాళ్ళు రైతులు కదా సార్, వాళ్ళు వచ్చి లైన్లో నిలబడతారు, పాపం వాళ్ళకు ఉన్నటువంటి ఆవేదన ఉంటుంది. వాళ్ళు అట్లా లైన్లో నిలబడ్డారు. మొన్న ఒక ఎస్ఐ కూడా దాడి చేసిన రైతుల పైన, మళ్ళీ నెక్స్ట్ మీరు
ఏంటి సార్ పోలీసులు వాళ్ళని సంధానించాల్సినటువంటి అవసరం ఉంటుంది తప్పించి వాళ్ళ మీదుగా మరలబడి కొట్టాల్సిన అవసరం ఎందుకు వస్తూ ఉంది పోలీసులకి? సార్ నేను పొద్దున 8 నుంచి వెళ్ళి డ్యూటీ చేసుకున్న కొన్ని వందల మంది వచ్చి మంచిగా సైలెన్స్ గా లైన్ కట్టి తీసుకుంటారు. అప్పుడు కూడా తీసుకుంటారు. వీళ్ళు పక్క షాపులో ఈ షాప్ లోకి వచ్చి ఇవ్వమంటే వాళ్ళు ఇవ్వము అన్నారు అగ్రికల్చర్ ఆఫీసర్స్. సో వాళ్ళు రాసింది మా షాపులో మేము ఎందుకు ఇస్తామండి, పక్క షాపులకు అది మమ్మల్ని డిస్టర్బెన్స్ చేస్తుండు, ఈయన పక్క తీసుకోపోండి సార్, ఇలా లైన్ క్యూ మంచిగా నడుస్తుంది, ఈయన ఇబ్బంది పెడుతుంటాడు మధ్యలో వచ్చి అని చెప్పి వాళ్ళు చెప్పడం వల్ల పక్క తీసుకుపోవడం జరిగింది. మీరు పక్క తీసుకుపోయినట్టుగా లేదు సార్, వీడియో మీరు కొట్టినట్టుగానే ఉంది దాంట్లో. మీరు పక్క తీసుకుపోయినా అని చెప్పేసి ఏదో సంధానించుకుంటున్నారు తప్పించి మీరు కొట్టాల్సిన. ఇప్పుడు చూడండి సార్, నేను చేతులు కట్టుకొని నిల్చున్న సైలెన్స్. మీరు రెండో వీడియోలో ఉంది, రెండో వీడియోలో మీరు చేతులు కట్టుకున్నట్టుగా ఉండొచ్చు ఏమో, కానీ ముందుగా ఉన్నటువంటి వీడియోలో స్పష్టంగా కనబడతా ఉంది మీరు చేతులు కట్టుకున్నటువంటి వీడియో కనబడుతుంది. ఇదంతా కూడా ఇప్పుడు వాళ్ళు కావాలని చెప్పేసి ఆరోపించేటువంటి అవసరం ఏముంటుంది సార్ రైతులకు? మీ మీద ఏదైనా కక్ష ఉన్నదా, లేకపోతే ఇంతకుముందు ఏమైనా వాళ్ళతో పక్కకు ఉన్నటువంటి గెట్టు పంచాయతీ కూడా కాదు కదా, కావాలని మీ పైన ఎందుకు ఆరోపణలు చేస్తారు చెప్పండి? సార్ రైతులు, నేను ఒక రైతు బిడ్డనే సార్, వాళ్ళని ఎందుకు చేసుకుంటా నేను? అదే సార్, ఇప్పుడు మీ మీద కావాలని చెప్పేసి వాళ్ళు ఆరోపణలు చేయాల్సినటువంటి అవసరం ఏముంటుందని. నేను కూడా రైతు బిడ్డనే సార్, నాకు వ్యవసాయం ఉంది, మా నాయన అగ్రికల్చరే. ఆ నుంచి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక గంట అయిన తర్వాత మళ్ళీ పిలిచి మేము పోలీస్ స్టేషన్ లో పిలిపించి ఎస్ఐ గారు, సిఐ గారు, ఏసీపీ గారు, విలేకరులు కూడా కొందరు వచ్చారు, మాట్లాడి కాంప్రమైజ్ అయిపోయి రాసుకొని చేసుకొని ఇక మనకేమున్నది అందరం రైతులమే, అందరం ఒకటే లోయర్ క్యాస్ట్ వాళ్ళమే, అందరం అది చేసుకుంటామని చెప్పి కాంప్రమైజ్ అయిపోయి వెళ్ళిపోయినాం సార్. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఎక్కడ అంటే ఇప్పుడు మీ మీద పిటిషన్ ఇచ్చినట్టుంది కదా అతను? లేదు సార్, పిటిషన్ ఇవ్వలేదు, కాంప్రమైజ్ అయిపోయినాం. కాంప్రమైజ్ అయిపోయి చేతిలో చేసుకొని నాకు నీకు ఏమీ లేదు మిమ్మల్ని బాయ్ బాయ్ అనుకొని కాంప్రమైజ్ వెళ్ళాము సార్. కానీ తప్పు కదా సార్, తప్పు కదా. మీరు ఏఎస్ఐ గారు, మీరు ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి. సో పోలీసులు అంటే సమాజానికి కూడా గౌరవం, సో రైతులు కూడా చాలా మంది గౌరవిస్తూ ఉంటారు. సో ఇది తప్పు కదా సార్, అంటే రైతులను ఒక లైన్లో నిలబడ్డటువంటి రైతులు సరే వాళ్ళకు ఉన్నటువంటి ఆవేదన కూడా మనం అర్థం చేసుకోవాలి. అట్లా చేసుకోవడం అయితే తప్ప కదా. ఒక్కటి సార్ ఆయన లైన్ లో నిల్చున్న రైతు కాదు, లైన్ లో నిల్చున్న వాళ్ళు వందల మంది ఉన్నారు, లైన్ లో మంచిగా నడుస్తున్నారు సార్. ఇప్పుడు ఏంటి సార్ మధ్యలో వేరే షాప్ లో తీసుకుంటే ఆయన వచ్చిండు, ఆయన లైన్ లో లేడు. అంటే ఇప్పుడు కావాలని గొడవ పెట్టడానికి వచ్చారా? నేను అనలేను సార్, ఆయన ఒక రైతే, నేను ఎందుకంటే ఆయన. మరి అదే సార్, ఇప్పుడు ఆయన రైతే కదా సార్, ఆయనకు తెలిసో తెలియకో రావచ్చు. లైన్ నుంచి ఉన్న వాళ్ళు కరెక్టే ఉన్నారు సార్, లైన్ నుంచి ప్రశాంతంగా నడుస్తుందాడ, లైన్ గురించి ఇబ్బంది ఏం లేదు. ఈయన మధ్యలో వచ్చేసి నాకు ఇవ్వు అంటే ఈయన మా షాప్ కాదు మేము ఇవ్వము అంటారు వాళ్ళు. అది వీరాంజనేయ దాంట్లో రాశారు, అది మా దాంట్లో కాదు, పక్క షాప్ లో రాశారు, వాళ్ళే ఇస్తారు. అది రేపు వస్తుంది, అది రేపు తీసుకున్న వాళ్ళు సమాధానం చెప్పారు. సో వాళ్ళు సమాధానం చెప్పి ఓకే, కానీ మరి మీరు ఇన్వాల్వ్ అయ్యి సరే లైన్లో మీరు పెట్టాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. సో ఆడేమైనా గొడవలు కాకుండా కట్టడి చేయాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉంటుంది కాదనట్లేదు, కానీ వాళ్ళని కొట్టేటువంటి రైట్స్ మీకు ఎవరు ఇచ్చారని? నేనెందుకు కొడతా సార్, నాకు వీడియో తీయండి, సైలెన్స్ గా సీల్ కట్టుకుని సైలెన్స్ నిల్చోండి వీడియో తీస్తుండు నన్నెందుకు వీడియో తీస్తున్నావు బాబు అని సెల్ ఫోన్ తీసుకునే క్రమంలో సెల్ ఫోన్ తీసుకోవడం ప్రయత్నం చేస్తే అది కొట్టినట్టుగా పడదు, దాన్ని డబుల్ వేసి. అది ఇప్పుడు సార్, ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా ఇంత అబద్ధం పడితే అది కరెక్ట్ కాదు కదా సార్. అది ఎందుకంటే అలా వీడియోలో స్పష్టంగా కనబడతా ఉన్నది మీరు కొట్టినట్టుగానే. సరే మీరు సరే మీరు కాంప్రమైజ్ అయిపోయిన కాదనట్లేము. సో దీని ఇష్యూని మేము కూడా పెద్ద చేయాలనుకోవట్లేదు, కానీ అదైతే తప్పే కదా సార్. అంటే పోలీసు వాళ్ళు చేసుకోవాల్సిన అవసరం ఉండదు కదా సార్. నేను ఎస్సీ మాలానే, నేను దళితుడిని, నేను మా తాత అగ్రికల్చరే, మా నాన్న అగ్రికల్చరే, నా అదృష్టం జాబ్ వచ్చింది, నాకింత అగ్రికల్చర్ ఉన్నా సార్. నేను పెద్దగా పుట్టుకతోటే నేను ధనవంతుని కాలేదు, పోలీసుని కాలేదు సార్. కష్టపడి సంపాదించుకొని అది చేసుకుని మనం 36 సంవత్సరాల సర్వీస్ నాది. అర్థం చేసుకోవాలి కదా, మీరే సంవత్సరాల సర్వీస్ లో ఏనాడు ఎవరు గొడవడ్డట్టు కానీ నాకు ఇట్లా మచ్చలేదు సార్. నిన్న కూడా నాకు అనవసరంగా వీడియో తీస్తున్నాను, ఎందుకని సెల్ ఫోన్ తీసుకోవడం ప్రయత్నం చేసిన తప్ప అతను నాకు శత్రువు కాదు. నాకు అది ఆయన ఒక రైతు, నేను ఒక రైతు బిడ్డ. వీడియో తీస్తే ఏముంటుంది సార్, ఇప్పుడు లైన్ లో నిలబడ్డటువంటి వ్యక్తులను ఒకవేళ ఆయన తీసుకుంటే వీడియో తీసుకోవచ్చేమో, వచ్చినటువంటి ఇబ్బంది మీకేముంది? లైన్ లో నిల్చోలేదు సార్, పక్కకు నిల్చున్నాము. నన్ను వీడియో తీస్తుంటే ఫోన్ తీసుకోవడానికి మిమ్మల్ని వీడియో తీస్తే మీరు పోలీసులే కదా సార్, మిమ్మల్ని వీడియో తీస్తే ఏమైంది? మరి వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ లాక్కోవాల్సిన అవసరం ఏమొచ్చింది? నన్ను ఎందుకు తీస్తున్న వీడియో అని ఉంటే అగ్రికల్చర్ ఆఫీసర్ అడిగి తీసుకోవా. మిమ్మల్ని ఒక్కరిని కాదు కదా సార్, మిమ్మల్ని ఒక్కరిని సపరేట్ గా కాదు కదా, మీరు ఆ వందలాది మందిగా నిలుచున్నటువంటి లైన్ ఉంది, ఆ లైన్ తో పాటు ఆ ముందు నిలుచున్నటువంటి మిమ్మల్ని కూడా వీడియో తీయొచ్చేమో. సో దాని తప్పే ఉంది, దాంట్లో తీయొద్దు అన్నటువంటి రూల్ అయితే లేదు కదా. అక్కడ ఇబ్బందులు పడుతూ ఉన్నారు, వాళ్ళ ఇబ్బందులను ప్రజలకు చూపుతాం అన్నటువంటి ఒక ఆలోచన చేసి తీయొచ్చేమో కదా. ఇబ్బంది లేదు సార్, ఎవ్వరు ప్రశాంతంగా లైన్ నిల్చున్న రైతులు ఎవరు ఇబ్బంది పెట్టలే, ఎవరి ఇబ్బంది వల్లే. ఇప్పుడు లైన్ లో నిల్చున్నారు కదా, లైన్ లో తీసుకోవచ్చు కదా, వందలాది మంది లైన్ లో ఉన్నారు, యూరియా దొరకట్లేదు అన్నటువంటి ఉద్దేశంతో రావచ్చు కదా.
ఇక నేను అంతగా ఏమి మాట్లాడలేను సార్, ఎందుకంటే మీరు 24 గంటలు ప్రెస్ కాబట్టి ప్రతిదీ మీకు అంత అవగాహన ఉంటది. మీకు నేను చెప్పేంత స్తోమత నాకు లేదు. అట్లేం కాదు సార్. మీరు ఒకవేళ దాడి చేయకపోతే మేమెందుకు ఫోన్ చేస్తాం? మేము అది కరెక్ట్ కాదు అని చెప్పేసి చెప్పడానికి ఇప్పుడు పోలీసులు ఆయన 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 టెర్రరిస్ట్ కాదు, తీవ్రవాది కాదు, లేకపోతే మర్డర్ చేయలేదు, రేప్ చేయలేదు. సో ఆయన కూడా ఒక రైతే అని చెప్పేసి మీరే చెప్తా ఉన్నారు. సో అటువంటి వ్యక్తుల పైన వాళ్ళకు ఉన్నటువంటి యూరియా దొరకక ఇబ్బందులు పడతా ఉన్నారు, పంటలు ఎండిపోయి పాపం వాళ్ళు కన్నీళ్ళు కారుస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనబడతా, వాళ్ళకి ఆవేదన కూడా ఉండొచ్చు కదా. నేను ఏ రైతు నేవలే సార్, కొన్ని వందల మంది ఉన్నారు అక్కడ. పొద్దున్న నుంచే లెక్క చేసిన వాళ్ళందరూ కూడా ఆయనను, బాబు ఎందుకు ఆయన పొద్దున్న నుంచి చేస్తుండే అనవసరంగా ఆయన వీడియో తీసి లొల్లి పెడుతున్నా, వీడ మంచిగా లైన్ నడుస్తుంది, నువ్వు పక్క షాప్ లో వచ్చి గిడ లొల్లి పెడుతున్నావు, పక్క రేపు వస్తున్నాక తీసుకొని ఒక 100 మంది ఉన్నారు రైతులు ఆడ. 100 మంది సహకరించారు. ఆయన అన్నారు, ఈ షాప్ లో ఇప్పుడు నీ జాగాలో వేరే వాళ్ళు వస్తే ఎట్లా ఉంటది బాబు, ఈ షాప్ లో కాక వేరే షాప్ లో రాస్తే ఈ షాప్ లో ఏమంటే వాళ్ళు ఎట్లా ఇస్తారు, మాకు ఇబ్బంది ఆయనకు, మాకు జర కొంచెం పొద్దు నుంచి నిల్చున్నామని వాళ్ళు చాలా మంది సంబంధించి చెప్పారు ఆయనకు. అప్పుడు వెళ్ళిపోయింది ఆయన. ఇప్పుడు కాంప్రమైజ్ అయిపోయింది. ఇప్పుడు సిఐ గారు ముగ్గురు కాంప్రమైజ్ అయిపోయిందా మీది ఇద్దరు? అయినా సార్, ఫోటో పెట్టమంటే పెడతా. ఎన్ని గంటలకు అయిపోయింది? ఈ రోజు అయిపోయిందా, నిన్ననే అయిపోయిందా? నిన్న సాయంత్రం సార్, నిన్న 7 గంటలకు అయినా వచ్చింది పోలీస్ స్టేషన్కు. కానీ ఒక్క విషయం చెప్పండి, మనసాక్షిగా చెప్పండి. కానీ అదైతే అది సరే, ఓకే, కాంప్రమైజ్ కాదనట్లేము, కానీ అది తప్పే కదా సార్. అది ఎందుకంటే ఒకరి దగ్గర నుంచి ఫోన్ లాక్కోవడం లేకపోతే కొట్టడం చేయడం తప్ప కదా. అయితే నేను ఫోన్ తీసుకోవడానికి ప్రయత్నం చేసిన తప్ప నేను ఏం అది చేసినోని కాదు సార్. నన్నేం తీస్తున్నావు అబ్బా వీడియో, ఏవో గారు వచ్చినాక అడిగి తీసుకోండి యూరియా, మాకు మేము ఉన్నదే మీ రక్షణ కోసము, నన్నేది వీడియో తీస్తున్నావు అని ఫోన్ తీసుకోవడానికి ప్రయత్నం చేసిన. మరి అంతే సార్. ఓకే, రైట్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రైట్. సో ఇది ఏఎస్ఐ గారు చెప్తున్నటువంటి మాట. సో ముఖ్యంగా నేను ఈ సిద్దిపేటలో ఇదే సంబంధించినటువంటి విషయం గురించి డిస్కషన్ అవుతా ఉంది ప్రధానంగా. సో మరి ఆయన అయితే వివరణ నేను ఫోన్ లాక్కునేటువంటి ప్రయత్నం చేసిన అని చెప్పి, సరే ఎవరిదైనా కానీ ఇప్పుడు వాళ్ళు సంధానించుకోవాలి, వాళ్ళు రక్షించుకోవాలి. కాబట్టి ఒక రకంగా రైతు ఎందుకు ఇబ్బంది పెడతాడు మనకు కనబడతా ఉంది, పక్కనే కనబడతా ఉన్నారు. సో అది కొట్టినట్టుగా కనబడుతుందా లేకపోయినట్టుగా ఇంకే విధంగా కనబడతా ఉందో మీరు ఒకసారి ఆలోచించు.